నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ శివ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా యూట్యూబ్లో కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందా? సో ఏదైనా వీడియోకి మీరు ఏదైనా మ్యూజిక్ని వేరే వాళ్ళది యూజ్ చేసిరని, లేకపోతే ఫోటో యూజ్ చేసిరని, వీడియో క్లిప్ యూజ్ చేసిరని మీకు కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఏం చేయాలి? సో దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి? సో మనం ఏం యాక్షన్ తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే నాకు నా ఛానల్లో ఒక కాపీరైట్ క్లెయిమ్ అనేది ఒక వీడియోకి వచ్చింది. సో దాన్ని నేను ఎట్లా రిమూవ్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. దాని స్టోరీ కూడా మీకు కంప్యూటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తానమాట, ఏమవుతుంది ఏం కథ అనేది. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గట్టమైతే గట్టిగా గుద్దండి. ఇప్పుడైతే నేను నా కంప్యూటర్లోకి తీసుకెళ్ళి మీకు మ్యాటర్ ఏమైంది, ఏం కథ, కాపీరైట్ క్లెయిమ్ ఎట్లా వచ్చింది అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ go. ఫ్రెండ్స్, మీ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ వస్తే యూట్యూబ్ నుంచి మెయిల్ అనేది ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఆ యూట్యూబ్ వీడియో యొక్క టైటిల్ అనేది ఇట్లా మనకి ఇక్కడ కనపడుతుంది. తర్వాత కింద ఎక్కడి నుంచి వచ్చింది, యూట్యూబ్ నుంచి వచ్చింది. సో కింద మనకు మ్యాటర్ అనేది రాసిరనమాట. మాన్యువల్ రివ్యూ తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో మనం వాడిన కంటెంట్ అనేది వేరే వాళ్ళది, సో వాళ్ళు క్లెయిమ్ అనేది ఇచ్చిరని ఇక్కడ కింద అయితే చూపిస్తున్నారు. సో అది వాళ్ళు ఏం చెప్తారంటే ఇది కాపీరైట్ స్ట్రైక్ కాదు, జస్ట్ క్లెయిమ్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఏంటంటే మనం వేరే వాళ్ళ కంటెంట్ వాడినాం కాబట్టి, సో ఆ కంటెంట్ వాడినందుకు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారనమాట. సో మీరు ఈ మ్యూజిక్ కానీ ఈ ఫోటో కానీ వాడొద్దని. సో మెయిన్ దేని మీద వచ్చిందని చూస్తే కాపీరైట్ కంటెంట్ అనేది విక్టరీ మ్యూజిక్. నేను ఈ వీడియోకి ఒక మ్యూజిక్ని వాడిన, ఆ మ్యూజిక్ పైన వీళ్ళు క్లెయిమ్ అనేది చేసిరు. ఆ మ్యూజిక్ అనేది మాది, మీరు మా పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తున్నారని. సో ఇంతకుముందు నేను ఎప్పుడైతే 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశానో అప్పుడు ఈ మ్యూజిక్ అనేది వాళ్ళు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏదో వాళ్ళు వేరే వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు, వేరే వాళ్ళు మా ఛానల్లో ఉన్న మ్యూజిక్ని అక్వైర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అన్ని ఏదైతే మ్యూజిక్ కంటెంట్ ఉందో అన్ని వాళ్ళకి క్లెయిమ్ అయితే పంపిస్తున్నారు. సో మీకేం ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. కానీ మనకు ముందు జాగ్రత్తగా మనమైతే ఆ మ్యూజిక్ని మనం తీసేయచ్చు, దాంట్లో నుంచి రీప్లేస్ కూడా చేయొచ్చు. అది ఎట్లా నేను మీకు చూపిస్తాను. కింద చూసుకుంటే నెక్స్ట్ స్టెప్స్ ఉంది కదా, ఇఫ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ అంటే ఇంకేం ప్రాబ్లం లేదని అనుకుంటే మీరు ఏం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్నీ ఫాలో అయ్యే మీరు ఈ మ్యూజిక్ని యూజ్ చేసినట్లయితే మీరు ఏం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత వీడియోని కూడా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏమైనా సంథింగ్ రాంగ్ ఏమైనా అయిందంటే, లేకపోతే సిస్టమ్ మిస్టేక్ అయిందంటే, సో మీరు మళ్ళీ డిస్ప్యూట్ చేయొచ్చు, అంటే వీళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు అనమాట. యూట్యూబ్ వాళ్ళకి నా నుంచి ఏం ప్రాబ్లం లేదనే ఒక మెయిల్ కూడా రాయొచ్చు అనమాట. లేకపోతే మీరు ఇంకో థర్డ్ స్టెప్ ఏం చేయొచ్చు అంటే, మీరు ఏదైతే క్లెయిమ్డ్ కంటెంట్ ఉంటుందో, అంటే ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం యూజ్ చేసినామో ఆ మ్యూజిక్ని అయితే మనము తీసేయచ్చు. అది ఎక్కడి నుంచి అంటే యూట్యూబ్ స్టూడియోల నుంచి, ఎడిటింగ్ టూల్స్ నుంచి మనం తీసేయచ్చు అనమాట. సో ఇంకా మీకు కాపీరైట్ సేఫ్ సాంగ్స్ మనము యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి కూడా మనము యూజ్ చేయొచ్చు. అది ఇంతకుముందు నేను వీడియో చేసినాను, ఐ బటన్లో ఇస్తా చూడండి. సో మ్యూజిక్ని ఎక్కడి నుంచి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు మనకి ఈ మెయిల్ అనేది ఇట్లా వస్తుంది. సో తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి అయితే చూద్దాం మనము. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన యూట్యూబ్ ఐకాన్ పైన ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. ఓకే, యూట్యూబ్ స్టూడియో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్లో మనకి అన్నీ కనపడతాయి. మనకి ఏమైనా యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చినాయా ఏమనేది కూడా ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీడియో రిసీవ్డ్ ఏ కాపీరైట్ క్లెయిమ్. సో ఇప్పుడు దీనిపైన మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ కింద వ్యూ ఆప్షన్స్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కాపీరైట్ సమ్మరీ అండ్ స్టేటస్ అనేది మొత్తం కనపడుతుంది అనమాట. సో ఇక్కడ నాట్ ఎఫెక్టెడ్ అంటే ఏం ఎఫెక్ట్ కాలేదు, పబ్లిక్ అయితే ఉంది, అంటే ఎవరైనా చూడొచ్చు. కానీ ఇది మానిటైజేషన్కి ఇన్ఎలిజిబుల్. ఎందుకంటే సో వేరే వాళ్ళు మనకి ఈ వీడియో పైన కాపీరైట్ క్లెయిమ్ ఇచ్చారంటే మన వీడియో అనేది మానిటైజేషన్ కాదనమాట, యాడ్స్ కూడా రావన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్స్ రావడానికి, సో మనకి ఇక్కడ యాక్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ యాక్షన్ అని ఉంది కదా, సెలెక్ట్ యాక్షన్లోకి వెళ్ళి మనము ఎక్కడి నుంచి ఎంతవరకు ఇక్కడ చూసుకుంటే కింద వీడియో ఉంది కదా, ఈ వీడియోలో చూసుకుంటే ఇక్కడ 20 అంటే 2 నిమిషాల 5 సెకండ్ల నుంచి 4 నిమిషాల 12 సెకండ్ల వరకు మనకి ఈ కాపీరైట్ మ్యూజిక్ అనేది ఉంది. సో దీన్ని తీసేస్తే మన కాపీరైట్ క్లెయిమ్ అనేది పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఇక్కడ సెలెక్ట్ యాక్షన్ ఉంది కదా, సో యాక్షన్లో క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది, ట్రిమ్ అవుట్ సెగ్మెంట్. అంటే ట్రిమ్ అవుట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వీడియో డిలీట్ అయిపోతుంది. సో అట్లా చేస్తే మంచిదా అంటే వద్దు. సో రీప్లేస్ సాంగ్ అంటే ఈ సాంగ్ని మనము రీప్లేస్ చేయొచ్చు, సో అది బెటరు. ఇంకొకటి మ్యూట్ కూడా చేయొచ్చు.
సో మ్యూట్ అంటే ఇక్కడ మొత్తం సాంగ్ మ్యూట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ మ్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రీప్లేస్ సాంగ్ చేస్తే బెటర్, ఎందుకంటే మనకి చాలా రకాల సాంగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ సాంగ్ని మనము రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో రీప్లేస్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్రీ మ్యూజిక్ అనేది చాలా ఉన్నాయి. సో మీరు ఇవన్నీ వినొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆ సాంగ్ అనేది వినపడుతుంది. ఓకే, విన్న తర్వాత ఇది మనకు మంచిగా ఉంది అనుకుంటే సో ఇక్కడ యాడ్ అయిపోతుంది అది. సో ఇక్కడ వచ్చేసి యాడ్ అని ఉంది కదా, యాడ్ అని కొట్టండి. సో యాడ్ అయిపోయింది. సో మనము ఈ మ్యూజిక్ని అయితే రీప్లేస్ చేస్తున్నాం. ఇట్లా మనము రీప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఏ ఆడియో అయినా రీప్లేస్ చేసుకోండి. మీకు మళ్ళా జన్మల కాపీరైట్ క్లెయిమ్ అనేది ఈ వీడియోకి రాదు. ఇంకొకటి మానిటైజేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఇట్లా మనము ఈ సాంగ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసి సేవ్ అని కొట్టవచ్చు. సో ఒకవేళ మీరు వినాలనుకుంటే వినొచ్చు. ఇక్కడ వినాలంటే సో మీరు వినొచ్చు అనమాట. ఇదేం లేదు, ఈ కర్జర్ని ఇక్కడ పెట్టుకుంటే సో ఇక్కడ నుంచే సాంగ్ ప్లే అవుతుంది. సో ఈ సాంగ్ ప్లే అవుతుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ పైన ఉన్న విక్టరీ మ్యూజిక్ రిమూవ్ అయిపోయి కొత్త మ్యూజిక్ మనం ఏదైతే యాడ్ చేసినామో ఆ మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనము సేవ్ చేసుకోవచ్చు. ఈ సేవ్ అనేది మనకి ఒక 3 గంటలు 4 గంటలు పడుతుంది. 3 గంటలు 4 గంటలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి చూసుకుంటే మనకి ఈ సాంగ్ అనేది వినపడుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తారు చూడు, దిస్ ప్రాసెస్ మైట్ టేక్ ఏ వైల్, అంటే కొద్దిగా సమయం అయితే తీసుకుంటుంది. మీరు బెస్ట్ ఏంటంటే ఒక 24 hours తర్వాత మళ్ళీ రేపు వచ్చి చూసుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వన్స్ ద ఆడియో క్లెయిమ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రీప్లేస్డ్ వీ విల్ అప్డేట్ ఎనీ వ్యూవింగ్ ఆర్ మానిటైజేషన్ రిస్ట్రిక్షన్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఆడియో క్లెయిమ్ సక్సెస్ఫుల్గా రీప్లేస్ అయిపోతే వీళ్ళు మానిటైజేషన్ అనేది రిస్ట్రిక్షన్లో ఉంచాలా లేదా అనేది వీళ్ళు చూస్తారంట. అంటే ఇది మానిటైజేషన్ మళ్ళీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే కాపీరైట్ కంటెంట్ ఉందో అది మొత్తం తీసేసినాం కాబట్టి మళ్ళీ మన వీడియో అనేది మానిటైజేషన్ అవుతుంది, యాడ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ సేవ్ అని కొట్టేసేయండి. ఇప్పుడు సేవ్ అని కొట్టేసిన తర్వాత అప్పుడే చేంజ్ అయితే కాదనమాట, ఇది టైం తీసుకుంటుంది. ఒక 3 గంటలు 4 గంటలు లేకపోతే రేపు వచ్చి మీరైతే చూసుకుంటే పక్కా మీది క్లెయిమ్ అయితే పోతుంది. మళ్ళీ ఇక్కడ మనకి వీడియో కెనాట్ బి మానిటైజేషన్ ఉంది కదా, ఇది ఏమని ఉండదు. సో జస్ట్ ఇక్కడ ఇన్ఎలిజిబుల్ ఉంది, అది కూడా పోతుంది. సో ఇక్కడ మానిటైజేషన్ ఉంది కదా, ఇది ఇన్ఎలిజిబుల్ ఉంది కదా, ఎలిజిబుల్ అని వస్తుంది అనమాట. సో మీకు ఎట్లాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అనేది కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఇట్లా మనము కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఈ విధంగా మనము దాన్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసిండ్రు కదా కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎట్లా వస్తుంది, ఈమెయిల్లో ఏమేమి రాస్తారు, తర్వాత మనకి యూట్యూబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఇగిన కాపీరైట్ క్లెయిమ్ వస్తే దాన్ని మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే CallMe4 యాప్ నుంచి కాల్ చేయండి, నేనైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లే ఇది వీడియో ఎవరికైనా షేర్ చేయాలంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట పని అయితే గట్టిగా గుద్దండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.